హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈరోజు మనం వేరికోస్ వెయిన్స్ని న్యాచురల్గా ఏ విధంగా తగ్గించుకోవాలో దానికి గల 8 రూల్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన బాడీలో బ్లడ్ పంపింగ్ జరుగుతుంది కదండి. మన గుండె ఈ రక్త ప్రసరణని నిర్వహిస్తూ ఉంటుంది. ఒకసారి ఈ బ్లడ్ అనేది కాళ్ళలోకి చేరుకున్న తర్వాత తిరిగి ఏ విధంగా అది గుండెకి చేరుతుంది. పంపింగ్ బాధ్యత ఏమో గుండెది. మళ్ళీ తిరిగి ఆ బ్లడ్ ఏ విధంగా గుండెకి చేరుతుంది? దానికి కారణం ఏంటంటే మన కాఫ్ మజిల్స్ అండి. మన మోకాలి నుండి పాదం వరకు ఉన్నటువంటి కాలి భాగంలో వెనక భాగంలో ఉన్న మజిల్సే దానికి కారణం. అందుకే వాటిని సెకండ్ హార్ట్ అని అంటుంటారు. మన బాడీలో మన బ్లడ్ వెజల్స్లో రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుందంటే త్రూ వాల్స్ ద్వారా జరుగుతుందండి. వన్ వే డైరెక్షన్లో. రిటర్న్లో మన మజిల్ స్ట్రెచింగ్ వల్ల అవి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ వాల్స్ సరిగా పనిచేయవో మనకు వేరికోస్ వెయిన్స్ అనేవి వస్తూ ఉంటుంది. ఒకటి మన హెరిడిటీ ద్వారా రావచ్చు, రెండు మన పూర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల రావచ్చు. వేరికోస్ వెయిన్స్ ని తగ్గించుకోవడానికి మొదటి రూల్ వాక్ చేయాలండి. రెగ్యులర్గా మనం వాక్ చేసినట్లయితే అట్లీస్ట్ 1 అవర్ పర్ డేకి మన కాఫ్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. అవి సమర్థవంతంగా మన బ్లడ్ని తిరిగి గుండెకు పంపించడంలో విజయవంతమవుతాయి. అప్పుడు మనకు వేరికోస్ వెయిన్స్ అనేవి రాకుండా చూసుకోవచ్చు. వచ్చిన తర్వాత తగ్గేటట్లు కూడా మనం చర్యలు తీసుకోవచ్చు. వాకింగ్ మాత్రమే కాదండి, మనం సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్ చేసినట్లయితే మన కాఫ్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. సో అప్పుడు వేరికోస్ వెయిన్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మన రక్తనాళాలకి సాగే గుణం ఉంటుందండి. ఒకసారి వేరికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత ఆ రక్తనాళాలపైన ప్రెషర్ పడినట్లయితే అవి మరింతగా వేరికోస్ వెయిన్స్ గా మారిపోతుంటాయి. కాబట్టి ఎప్పుడు మన కాలి నరాలలో ఈ ప్రెషర్ పడుతుంది అంటే మనం ఎక్కువసేపు నిలబడితే లేదా ఎక్కువసేపు కూర్చున్నా కూడా ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఈ నరాలు ఉబ్బడం అనేది స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ కాలి నరాల్లో ఈ ఉబ్బడం అనేది స్టార్ట్ అవుతుందో అవి స్లోగా వేరికోస్ వెయిన్స్ గా కన్వర్ట్ అయిపోతుంటాయి. కాబట్టి రెండవ రూల్ ఏంటి అంటే ఎక్కువసేపు నిలబడడం కావచ్చు, ఎక్కువసేపు కూర్చోవడం కావచ్చు, ఈ రెండింటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇదే రెండవ రూల్. ఇక మూడవ రూల్ ఏంటి అంటే మన కాళ్ళని కాస్త ఎత్తుగా ఉన్న ప్లేస్లో పెట్టాలి. అంటే ఒక యాంగిల్లో పెట్టి పడుకోవాల్సి ఉంటుంది రాత్రిపూట. లేకపోతే ఈ వేరికోస్ వెయిన్స్ పెయిన్ ఇచ్చే అవకాశం చాలా ఉందండి. ఎప్పుడైతే మనం కాస్త కాలి కింద ఒక దిండునో లేదా ఇంకేదైనా ఒక వస్తువుని పెట్టుకుని పడుకున్నట్లయితే అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా వెనక్కి జరుగుతుంది. లేకపోతే ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగక కాలి నొప్పులు అనేవి రాత్రిపూట సంభవిస్తూ ఉంటాయి. ఇక నాలుగో రూల్ ఏంటంటే మన శరీర బరువే ఈ వెయిన్స్ పైన ప్రెషర్ని పెంచుతుంది. వేరికోస్ వెయిన్స్ రావడానికి ప్రధానమైన కారణాల్లో ఇది కూడా ఒకటండి, మన ఓవర్ వెయిట్. మన శరీర బరువే ఈ వేరికోస్ వెయిన్స్ పైన ప్రెషర్ని పెంచి అవి ఉబ్బేటట్లు తయారు చేస్తుంది. కాబట్టి వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ వేరికోస్ వెయిన్స్ని రెడ్యూస్ చేసుకోవడంలో. ఐదవ రూల్ ఏంటంటే గ్రాడ్యుయేటెడ్ కంప్రెషన్ స్టాకింగ్స్. అంటే ఒక రకమైన సాక్స్ అండి. అది మోకాలి వరకు ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ప్రెషర్ని యాంకిల్ దగ్గర ఎక్కువగా ఉంచి స్లోగా పైకి వెళ్ళేట కొద్దీ ఆ ప్రెషర్ని తగ్గిస్తూ వెళ్తుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందండి. ఒకసారి కాళ్ళల్లోకి రక్తం వచ్చిన తర్వాత ఆ రక్తం తిరిగి గుండెకు చేరడంలో ఈ సాక్సెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి సాక్సెస్ ఉపయోగించడం కూడా చాలా ఉత్తమం. వేరికోస్ వెయిన్స్ని తగ్గించుకోవడంలో ఆరవ రూల్ ఏంటంటే మంచి డైట్ తీసుకోవాలండి. మన డైట్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, ప్రోటీన్, డైటరీ ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా సమపాలులో ఉండాలి. అది ఎట్లా సాధ్యపడుతుందంటే మంచి వెజిటేరియన్ మీల్స్లో సాధ్యపడుతుందండి. మన వెజిటేరియన్ మీల్స్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో దానివల్ల మన ఓవరాల్ వాస్కులర్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే రక్తనాళాల హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు వేరికోస్ వెయిన్స్ కూడా తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఆ ఫుడ్ ఏంటి అంటే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, లెంటిల్స్ అండ్ లెగ్యూమ్స్, ప్రోటీన్స్, లీన్ మీట్ అంటారు కదండి, పౌల్ట్రీ మరియు ఫిష్, సో అందులో ఉంటుంది. ఇంకా మంచి నట్స్ అండ్ సీడ్స్లో. సో ఇలాంటి మంచి ఆహారం మనం తీసుకున్నట్లయితే హోల్ గ్రెయిన్స్లో మనకు ఈ వేరికోస్ వెయిన్స్ అనేవి తగ్గుముఖం పడుతుంది. ఇక
సెవెంత్ రూల్ ఏంటి అంటే కోల్డ్ వాటర్ బాత్ అండి. మనం హాట్ వాటర్ బాత్ చేసినా కానీ, హాట్ వాటర్ టబ్లో పడుకున్నా కానీ ఈ వేరికోస్ వెయిన్స్ అనేవి మరింతగా పెరిగిపోతాయి. ఎప్పుడైతే హీట్కి ఎక్స్పోజ్ అవుతాయో మన రక్తనాళాలు, వాటికి సాగే గుణం కూడా పెరుగుతుంది. అప్పుడు ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల అవి మరింతగా ఉబ్బిపోతాయి. కాబట్టి కోల్డ్ వాటర్ బాత్ చేయడం లేదా కోల్డ్ వాటర్ టబ్లో పడుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మన వెరికోస్ వెయిన్స్ అనేవి తగ్గుతాయి. ఇక 8వ రూల్, ఇది కాస్త ఇంపార్టెంట్ అండి. ఇదేంటంటే సప్లిమెంట్స్ని మనం అవాయిడ్ చేయాలి. చాలా సప్లిమెంట్స్ వస్తున్నాయండి మార్కెట్లో. అవి రక్తనాళాలని క్లీన్ చేస్తాయి, వెరికోస్ వెయిన్స్ని క్లియర్ చేస్తాయి, రిపేర్ చేస్తాయి, ఫ్లష్ చేసేస్తాయి అని చాలా రకాలైనటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ తోటి ఈ సప్లిమెంట్స్ అనేవి మార్కెట్లోకి వస్తున్నాయి. వీటి వల్ల ఎటువంటి ఎవిడెన్స్ లేదండి ఇవి వెరికోస్ వెయిన్స్ని తగ్గించినట్టుగా. సో వీటిని అవాయిడ్ చేసి న్యాచురల్గా మనకు లభ్యమయ్యే మంచి ఆహారపు అలవాట్ల ద్వారా మనం చక్కగా ఈ వెరికోస్ వెయిన్స్ని తగ్గించుకోవచ్చు. మన డే మార్నింగ్లో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వాకింగ్ చేయాలి. తర్వాత ఒక 10 to 20 మినిట్స్ కాఫ్ అప్స్ చేయాలి. కాఫ్ అప్స్ అంటే మన యాంకిల్స్ని కూర్చొని ఇట్లా పైకి లేపాలి. పైకి లేపినప్పుడు ఈ కాఫ్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ కాఫ్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయో బ్లడ్ని వెనక్కి పంపించడంలో విజయవంతం అవుతాయి. కాబట్టి ఈవినింగ్ టైంలో కాసేపు ఈ కాళ్ళని ఎలివేటెడ్ పొజిషన్లో పెట్టి పడుకోవాలి. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కిందకి బాగా జరుగుతుంది. తర్వాత ఈవినింగ్ టైంలో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేయాలి. ఇలాగా మంచి హెల్తీ హ్యాబిట్స్ వల్ల మన వెరికోస్ వెయిన్స్ని తగ్గించుకోవచ్చు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.